ఇదిగోండి ఇక్కడ పచ్చిమిర్చి దీంట్లో మంచింది. అండ్ ఇక్కడ ఒకటి ఇదిగోండి పడి కాయడం అంటే అదేనేమో కింద పడి మరీ కాస్తుంది. ఒక్క కాయ కాసింది. జాంకాయలు అయితే మస్తుగున్నాయి కానీ ఇంకా పెద్దవి అవ్వలేదు. ఈ పెద్దవి అయ్యేది ఎప్పుడు, మేము తినేది ఎప్పుడు. అదిగోండి మన మిర్చి ప్లాంట్స్, మన మిర్చి మొక్కలు చూసారా, ఇవి ఇంకా పెద్దవి అయ్యేటట్టున్నాయి. కాయడానికేమో కాసి ఇవి ఇంకా పెద్దవి అయ్యేటట్టున్నాయి. మట్టి చూడండి, నిన్న పడ్డ వర్షానికి మట్టి అయిపోయినాయి మొక్కలు. కాయలు కొన్ని తెల్లగా ఉన్నాయి, ఇటు సైడ్ కాస్తున్నాయి, అటు సైడ్ ఇంకా పూత కూడా రాలేదు. ఇవైతే ఇంకా పెద్దగా అయ్యేటట్టున్నాయి, వదిలేద్దాం. ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్నాయి, లేనప్పుడు కోసుకున్నాం. ఇటు నీడగా ఉండడం వల్లేమో ఇవి ఎండ తగలక అట్లాగే ఎక్కువ కాత రాలేదు. చూద్దాం. ఈ చెట్టు తీసేయమంటే తీసేయలేదు మా ఆయన, వాళ్ళ డాడీ గుర్తుగా అట్లాగే ఉంచుకున్నారు. చెట్టు ఈ ఆకులు చూసారా, సేమ్ లవ్ సింబల్ ఆకులాగే ఉన్నాయి కదా, సేమ్ లవ్ సింబల్ లాగే ఉంది. ఈ చెట్టు పేరేందో తెలీదు. ప్రతి ఆకు లవ్ సింబల్ షేప్లోనే ఉంది. మేబీ ప్రేమకి చిహ్నమేమో ఈ చెట్టు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. పెద్ద చెట్టుగా ఉన్నప్పుడు కొట్టేసాము, చెట్టు మొత్తం తీసేయి అంటే తీసేయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఈ చెట్టు గురించి తెలుసా మీకు? ఇది ఆయుర్వేదానికి చాలా మంచిది. షుగర్కి కూడా బాగా పనిచేస్తుంది ఈ ప్లాంట్. అండ్ క్యాన్సర్ కణాలు అనేవి వృద్ధి కాకుండా ఈ చెట్టు మీద నుంచి వచ్చే గాలి పీలడం వల్ల క్యాన్సర్ కణాలు అనేవి మన బాడీలో వృద్ధి కాకుండా ఉంటాయంట. నేను వీడియోస్లో చూశాను, ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో లెంత్ అయిపోతుంది, కానీ ఫ్లవర్స్ చూసాడు ఎంత అందంగా ఉన్నాయో, బాగున్నాయి. ఇది నా చిన్నప్పుడు పువ్వులు లేనప్పుడు ఇవే పూజకి ఉపయోగించాను. పూజకి ఏ పువ్వు అయితే ఏమని మా పక్కన ఇంటి వాళ్ళు కాడ ఉంటే ఇవే కోసుకొని పెట్టేదాన్ని. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి, కానీ ఈ కలరే బాగుంటుంది, లైట్ బేబీ పింక్. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.